నేను సత్తనపల్లి నుంచి మాట్లాడుతాను. మాది డిస్ట్రిక్ట్ ఫ్రెండ్. నేను పొద్దున ఒక వీడియో చూశాను, చాలా బాధేసింది. దళితులు అంటే అంత చీప్గా ఉన్నారా? ప్రతి ఒక్క ఆడబిడ్డకి చదువుకోవాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీర్చలేని కొంతమంది ఎంతోమంది తల్లిదండ్రులు ఉంటారు. కానీ ప్రభుత్వం వచ్చాక చాలా చేస్తానని, హామీలు ఇస్తానని, ఇవి చేస్తామని అన్నీ చెప్తున్నారు. కానీ దళితుల మధ్య మీరు ఇది అని ఎందుకు హేళన చేస్తున్నారు? పొద్దున ఒక వీడియో చూశాను ఫ్రెండ్స్. నేను ఆమెని ఎలా కొడుతుందంటే, పాపం అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేరు ఫ్రెండ్స్. కానీ చదువుకోవాలని ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉంటుంది కదా ఫ్రెండ్స్. మన ఇంట్లో ఆడపిల్లలకి మనకు జరిగితే మనకు ఎంత బాధ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పుకోలేని స్థితిలో ఉంది. అందులో ఆ అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేరు. మరి రిలేటివ్స్ అంటే ఎవరు పట్టించుకోరు కదా. అదొకటి. అంటే క్యాస్ట్ ఎస్సీ అని చెప్పేసి అంత చీప్గా చూస్తారా ఫ్రెండ్స్ మీరు? అసలు ఆ వార్డుది ఎవరు? ఇమ్మీడియట్గా మీరు ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోపోతే ఎంతోమంది ఆడపిల్లలు మేము హామీలు ఇస్తున్నాము, అవి చేస్తాము, ఇవి చేస్తాము అని చెప్పటం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగింది. ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే ఏంటి? ఎవరు బాధ్యులు? ఆ అమ్మాయికి కొంచెం అన్న న్యాయం చేయండి. ఆలోచించండి. సమాజం ఎడిపోతుంది ఫ్రెండ్స్. ఆలోచించండి. మన ఇంట్లో ఆడపిల్లలు కూడా జరిగితే మనం ఎటు కూడా చదువుకోలేదు, కొంచెం చదువుకున్నాం. కానీ చదువుకునే ఆడపిల్లల్ని చదవనివ్వాలి కదా ఫ్రెండ్స్. దళితులు అని చెప్పి ఆమెని చిత్రహింసలు పెట్టి మొన్న 10th క్లాస్ చదువుకునే పిల్ల మీద అఘాయిత్యం చేసి అలా చేసి ప్రిన్సిపల్లే చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడుంది ఆడపిల్లకి? ఎక్కడా లేదు సేఫ్టీ. కానీ చిన్న వయసులోనే మ్యారేజ్ చేసి చాలా అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకునే కోరిక అన్నీ దిగమింకొని ఇట్లా పెళ్ళిళ్ళు చేసేసి చాలా అనుభవిస్తున్నారు కదా ఫ్రెండ్స్. లోకం ఎటుపోతుంది ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయమని మనవి చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.